బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడియపులంక ప్రాంతవాసులకు చిరుత భయం తీరిందా అంటే లేదనే సమాధానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. నర్సరీలో పనిచేసేందుకు కూలీలు వస్తున్నప్పటికీ ఇది వరకు ఒకరు చేసే పని ఇప్పుడు ఇద్దరు ముగ్గురుతో చేయించాల్సి వస్తుందని నర్సరీ ఓనర్స్ చెబుతున్నారు. వచ్చిన వారు కూడా దగ్గరలో కర్రలు పట్టుకొని పులి భయంతో టెన్షన్ గానే పనిచేస్తున్నారని అంటున్నారు. అయితే చిరుత భయంతో చిన్న పిల్లలు ఉన్న వారంతా కూడా బంధువుల ఇళ్లకు సురక్షిత ప్రదేశాలకు వెళ్లి తలదాచుకుంటున్నారని వాపోతున్నారు. మరోవైపు 4 రోజులుగా చిరుత అడుగుజాడలు ఎక్కడా కూడా లేవని అధికారులు వెల్లడించారు. వర్షం వల్ల ఆనవాళ్లు గుర్తించలేకపోతున్నామని అంటున్నారు వారు. ఈ క్రమంలోనే చిరుత సంచారం కడియంలో లేకపోతే దానిని బంధించేందుకు తీసుకువచ్చిన బోన్లను ఇంకా అక్కడే ఎందుకు ఉంచారనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. పచ్చని నర్సరీస్ లో ఇప్పుడు ఎక్కడా చూసినా కూడా సీసీ కెమెరాస్, పులి కోసం వచ్చిన బోన్సే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కడియపులంక ప్రాంతంలో అసలు చిరుత ఉందా లేదా ఇదే అంశంపై ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, అక్కడ అధికారుల సమాచారం మేరకు చిరుత అక్కడ నుండి తరలి వెళ్లిపోయింది అనేది వాళ్ళు చెప్తున్న మాట. అయితే అక్కడున్న వాళ్ళు నివాసులతో ఎవరైతే ఉన్నారో మరి బోన్స్ ఎందుకు పెట్టారు అనేది వాళ్ళ ప్రశ్న. దీనికి అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు? ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సత్తాస్ చూసుకున్నట్లయితే కడియపులంకలో అయితే వారం రోజులకి ఎవరికి నిద్ర లేదనే చెప్పుకోవాలి. పనుల్లోకి వెళ్ళాలన్నా కూడా బెంబలు ఎత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చిరుతకి సంబంధించి ఆచూకీ ఏమీ దొరకలేదు అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఏదైతే మొదటి 2 రోజులు కనిపించింది కానీ తర్వాత ఎక్కడ కూడా చిరుత కాలు ముడతలు అయితే కనిపించలేదని చెప్తున్నారు. అయితే ఎందుకు కనిపించలేదంటే వర్షాన్ని నెపంగా చూపిస్తున్నారు అధికారులు. అయితే వర్షం కురుస్తున్నప్పుడు ఏదైతే పాదముద్రలు ఎక్కడ కూడా గుర్తించలేమని చెప్తున్నారు. దాని నేపథ్యంలోనే చూసుకున్నట్టయితే బోన్లంతా కూడా ఉంచారు. చూడొచ్చు, మనం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇదంతా కూడా చూడొచ్చు. పూర్తిగా నర్సరీలో మధ్యలో నీళ్లు నిండిపోయి పూర్తిగా నీళ్లతోటి నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నీళ్లతో నిండిపోయిన నేపథ్యంలో ఇదంతా కూడా ఎక్కడ కూడా కాలి ముద్రలు, చిరుత పాదముద్రలు గుర్తించే అవకాశం లేదంటూ కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తిగా చూసుకున్నట్లయితే ఎవరి పాదముద్రలు కూడా ఇక్కడ పడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే అధికారులు అందరూ కూడా అలర్ట్ గా ఉండండి. అయితే పులి కాలి ముద్రలు ఇక్కడ లేవు కాబట్టి కొంతమేర మీరు సేఫ్ గా ఉండండి, అయితే అప్రమత్తంగా మాత్రం ఉండాలని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అధికారులు చెప్పిన సమాచారం మేరకు నర్సరీ ఓనర్లందరూ కూడా పూర్తిగా ఎవరైతే అప్రమత్తంగా ఉండాలి, కర్రలు పట్టుకుని ఉండాలి, గుంపులుగా పనిచేసుకుంటూ ఉండాలని చెప్తున్నారు. నర్సరీ ఓనర్లు ఏం చెప్తున్నారంటే నలుగురిని కలిపి ఒకే చోట పని చేపిస్తున్నాము, అదే ఒకరినొకరు పనిచేసే పరిస్థితి లేదు. చూసుకున్నట్లయితే ఒక్కరిగా పనిచేసే చోట్ల కూడా నలుగురిని పెట్టి పని చేపిస్తున్నాం అంటూ కూడా రైతులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే చిరుత కలకలం అనేది అయితే ఇంకా కడియపులంకని విడవలేదు. ఎందుకంటే ఇప్పటికే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఊరు వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వేరే ఊర్లో ఉండి చుట్టాల దగ్గర ఉండి ఏదైతే బంధువులు ఇళ్లకు వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చిరుత లేనప్పుడు ఇక్కడ బోన్లు ఎందుకు పెట్టారు, మేము పని చేసుకునే నర్సరీల మధ్యన బోన్లు ఉంచి చిరుత లేదు, మీరు హ్యాపీగా పని చేసుకుని అంటే మేము ఎలా చేసుకోవాలంటూ కూడా వారు ప్రశ్నిస్తూ కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చిరుత ఏదైతే గోదావరి లంకల్లోకి వెళ్ళిందంటూ అనుమానం వ్యక్తం చేశారు అధికారులే. మళ్ళీ అక్కడ కూడా కాలి ముద్రలు ఏమి గుర్తించలేదు వర్షం కారణంగా అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తిగా అధికారులు నిర్లక్ష్య వైఖరితో ఉన్నారంటూ కూడా ఇక్కడ కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 7 రోజుల నుంచి ట్రాపింగ్ కెమెరాస్ పెట్టారు, సీసీ కెమెరాస్ పెట్టారు, డ్రోన్ కెమెరాస్ పెట్టారు. ఏం పెట్టినా కూడా చిరుత ఆచూకీ ఎక్కడ ఉందనేది కనిపెట్టలేకపోతున్నారు. ఫారెస్ట్ అధికారులే ఇలా చెప్తుంటే అది ఎక్కడ ఉందో తెలియదు మాకు అని చెప్తూ ఉంటే ఎలా వస్తుంది, ఎటు పక్క నుంచి వస్తుంది అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులందరూ అని కూడా అని చెప్పుకోవచ్చు. ఏదైతే పనుల్లోకి వెళ్ళేవాడు ఉపాధికి ఏదైతే శ్రీకాకుళం కావచ్చు, అటుపక్కన ఏరియా వైజాగ్ ఏరియా నుంచి కూడా ఇక్కడికి వచ్చేవారు అందరూ కూడా ఏదైతే ఉపాధికి వెళ్ళి అక్కడ పని చేసుకోవాలంటే కూడా నర్సరీలో పనిచేయడానికి భయపడుతున్న పరిస్థితులే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సత్తాస్. రైట్, థాంక్యూ శివశంకర్.